మనం ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తామో వారిని బట్టి, వారి పరిస్థితులను బట్టి వారి నుండి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముఖ్యమంత్రి దగ్గరకో ప్రధానమంత్రి దగ్గరకో వెళ్ళే అవకాశం వస్తే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం పెద్దవి ఒక అడుక్కొని స్థితిలో ఉన్నాడు అనుకోండి, అతని దగ్గరికి వెళ్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఏదోటి ఇచ్చి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం తప్ప అతని నుండి మనకి ఏది రాదు. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన సమర్థుడు. ఆయన వద్దకు వచ్చిన వారికి ఆయన చేసే కార్యాలు సామాన్యమైన కార్యాలుగా ఉండవండి. హీ డస్ ది ఎక్స్ట్రాడినరీ. ఆయన అసాధారణమైన కార్యాలు తన ప్రజల పక్షంగా జరిగించేవాడు. ఆయన నోటి మాటతో, గడిచిన వారం కూడా జ్ఞాపకం చేసుకున్నాం, మనుషులంగా మనం ముడి పదార్థాలు ఉంటే, రా మెటీరియల్స్ ఉంటే ఏదైనా తయారు చేసి ఎంత బాగా చేశానో అంటారు. కానీ ఆ ముడి పదార్థాలను మరి దేవుడు భూమిలో నుండి, ఆయన సృష్టిలో నుండే వస్తాయి. కానీ దేవుని ఆశ్చర్యకరమైన కార్యాలు ఎలాంటివంటే, హీ బ్రింగ్స్ అవుట్ సంథింగ్ బ్యూటిఫుల్ అవుట్ ఆఫ్ నథింగ్. ఏం లేదు, శూన్యము అన్న దగ్గర నుండి గొప్ప కార్యాలు జరిగించేవాడు. ఉదయకాల సమయంలో ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు మన దేవుడు. ఆయన మనతో ఉన్నాడు, ఆయన మన పక్షంగా ఉన్నాడు. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారింది, నీవు సెలవీయగా మారా మధురమైంది. అట్టి దేవుడు నా దేవుడుగా ఉన్నావు ప్రభా, నా పక్షంగా కూడా నీ కార్యాలు చేయని దేవుని సన్నిధిలో ఆయన కార్యాల కొరకు ఎదురు చూద్దాం.